శివరాత్రి సందర్భంగా కన్నప్ప గురించి ఏం చెప్తారు? దాంట్లో ప్రభాస్ కూడా ఉన్నారు. అవునండి. అంటే విష్ణు కెరియర్ లో ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది. నిజంగా ఇప్పుడు రిలీజ్ అయిన డివిజనల్ సాంగ్ శివుడి గారి గురించి పాట అయితే అండి చాలా బాగా తీశారు. ప్రభుదేవ మాస్టర్ కూడా చాలా రోజుల తర్వాత ఆయన కెపాసిటీ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఎందుకంటే పౌర్ణమి కూడా ఆయన కంపోజ్ చేసింది లాస్ట్ సాంగ్. పౌర్ణమిలో మీకు ఆ సాంగ్ అయితే ఇప్పటికీ ఏ శివాలయాల్లో కానీ ఏ దాంట్లో అయినా చార్మి గారు నటించారు కదా, లాస్ట్ సాంగ్ ప్రభుదేవ గారు డైరెక్షన్ కమ్ కొరియోగ్రాఫ్ కూడా చేశారు. అటువంటి ఆ సాంగ్ ఇప్పటికీ చాలా సినిమాల్లో అది ఏదైనా డివిజనల్ వచ్చి ఆ సాంగ్ వేస్తున్నారు. ఇప్పుడు అలాంటిది ఈ సాంగ్ కూడా కన్నప్పలో సాంగ్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు ప్రభుదేవ మాస్టర్. అండ్ విష్ణు గారితో కూడా హావభావాలు చాలా బాగా పలకరించారు. ఎందుకంటే ఒక్కటి ఏందో మైనస్ అంటే అది చెప్పాలో మనకు తెలియదు, కానీ జస్ట్ ఇండియన్ అంటే ఇక్కడ డివిజనల్ సాంగ్ కాబట్టి డివిజనల్ సినిమా కాబట్టి ఇండియాలో తీసింటే ఇంకా బాగుండేదని అనుకుంటున్నారు అభిప్రాయం. అంతే, న్యూజిలాండ్లో తీశారని వాళ్ళు చెప్పడంతోనే తెలిసింది, కానీ వాళ్ళు తీసిన పరిసరాలు చూస్తే ఇండియా మాత్రమే కనపడుతుంది. కానీ ఇంకా ఎక్కడో నేటివిటీ మిస్ అయింటదేమో, ఇండియాలో తీసింటే ఇంకా బాగుంటుందేమో నా అభిప్రాయం అని. గత కొన్ని సినిమాలుగా విష్ణుని చూసుకుంటే ఎక్కువ ట్రాల్స్ ఏమని చాలా భయంకరంగా ఎక్కువ అయిపోయినాయి. ఒక ట్రాల్ మెటీరియల్ అయిపోయారు విష్ణు గారు. ఏం సినిమా చేసిన ట్రాల్ ఫ్లాప్. ఈ భక్త కన్నప్ప సినిమాతో అయినా సరే బౌన్స్ బ్యాక్ అవుతారా? ప్రభాస్ లాంటి హీరో కాపాడతాడా ఈ సినిమాని? ఈ ట్రాల్స్ అనేది ఫుల్ స్టాప్ పడుతుంది ఈ సినిమాతో. నిజంగా ఈ సాంగ్ అయితే వీరు విష్ణు గారి టోటల్ కెరీర్లో ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్, ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ వచ్చింది కన్నప్ప సాంగ్తో. చాలామంది మెచ్చుకుంటున్నారు విష్ణు గారు అటెంప్ట్ చేసినందుకు. ఇంకోటి ఏంటంటే అక్షయ్ కుమార్ గారిని శివుడిగా పెట్టారు. జస్ట్ ఒక చిన్న నంది క్యారెక్టర్గా ప్రభాస్ గారికి ఇచ్చారు. రివర్స్ చేసింటే శివుడుగా ప్రభాస్కి ఇచ్చింటే ఇంకా బాగుండు అనుకుంటున్నాను. మేబీ వాళ్ళు టేకాఫ్లో ఎలా చేశారో మనం ఇంకా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు, చూడాలి. జస్ట్ టీజర్ రిలీజ్ అయింది. ఇంకొకటి నా అభిప్రాయం ఏంటంటే స్వచ్ఛంగా మోహన్ బాబు గారికి బాలసుబ్రహ్మణ్యం గారి రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ సాంగ్ నిజంగా ఆయన బతికుంటే బాలసుబ్రహ్మణ్యం గారే పాడేవారేమో, ఆయన వాయిస్లో ఇంకా ఈ సాంగ్కి పాజిటివ్ వచ్చేదని నా అభిప్రాయం భయ్య. ఇప్పటికైతే కన్నప్పకి ఏదైనా పాజిటివ్ థింకింగ్ ఈ సినిమాని 100 కోట్లు దిశగా కాపాడేదంటే ఈ సాంగ్, ప్రభాస్ గారి ఎంట్రీ ఈ సినిమాని కాపాడుతుందని కంపల్సరీ నా అభిప్రాయం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.